చేసే ముందు ఎడ్యుకేషనల్ గైడెన్స్ మీనింగ్ తర్వాత ఇంపార్టెన్స్ కూడా చెప్పవా లావణ్య? అదే చెప్తాను. ఓకే. So educational guidance. Before going to educational guidance, first we need to know what is guidance. Can anyone say what is guidance? అంటే సింపుల్ గా ఎట్లా చెప్తారు గైడెన్స్ అంటే? టు షో ద రైట్ పాత్. యా, సేమ్ అట్లనే గైడెన్స్ అంటే ఏంటంటే ఒకరికి షోయింగ్ ద వే, వాళ్ళకి ఒక వే చూపించడం, లేదంటే గివింగ్ అడ్వైస్ టు ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ఏ ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్. ఎవరికైతే ప్రాబ్లం ఉందో, వాళ్ళు ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక వే చూపించడం, లేదంటే వాళ్ళకి ఒక అడ్వైస్ ఇవ్వడము, లేదంటే ఒక డైరెక్షన్ ప్రొవైడ్ చేయడము. ఇట్లా వెళ్తే బాగుంటుంది, ఇలాంటిది డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ చెప్పడాన్ని గైడెన్స్ అంటాం. సో ఇన్ ద సేమ్ వే ఎడ్యుకేషనల్ గైడెన్స్ అంటే గివింగ్ గైడెన్స్ ఇన్ ద ఎడ్యుకేషన్. అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ త్రూ who are facing a problem అంటే not a severe problem, అంటే some students they can't choose their subject, what to which subject I have to take after 10th, లేదంటే how to deal with the subject. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వడాన్ని ఎడ్యుకేషనల్ గైడెన్స్ అంటారు. సో దిస్ ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇస్ ప్రొవైడెడ్ బై ద కౌన్సిలర్ అన్నమాట. He will show the way to the students in improving their life view, in improving their life viewpoint, in decision making e kaani ledante taking responsibilities in their subjects. This all will be given guidance by the counselor. Are you understanding? Okay. ఎస్ మ్యామ్, చెప్పండి మ్యామ్, కంటిన్యూ. సో అలాగే సో ఈ ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది ఇట్ విల్ బి ఇన్ ద కరికులం కావచ్చు, ద మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ద కో కరికులర్ యాక్టివిటీస్, డిసిప్లిన్, ఆల్ అండర్ all these comes under educational guidance. So these all is an integral part of teaching, training and instructions. This educational guidance is an integral part of teaching, training and instructions. So according to Arthur Jones, educational guidance is the assistance given to pupil in their choices. అంటే వాళ్ళకి ఎలాంటి వాళ్ళ if suppose ఒక స్టూడెంట్ I want to take this so and so subject, సో అలాంటి వాటిలో దే ఆర్ గివింగ్ దీస్ ఎడ్యుకేషనల్ గైడెన్సెస్ విల్ గివ్ ద అసిస్టెన్స్. మీరు ఇలాంటిది చూస్ చేసుకుంటే యూ విల్ బి బెటర్ ఇన్ దిస్, అలాంటి చాయిస్లో వాళ్ళకి అసిస్ట్ చేయడము. అలానే అడ్జస్ట్మెంట్ విత్ రిలేషన్ టు స్కూల్స్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి మనం పేరెంట్స్ విల్ చేంజ్ their kids from one school to another, so they take some time to adjust in the school with friends or with teachers. మనం ఈవెన్ వి ఆల్సో మనం ఒక స్కూల్ నుంచి మనం ఇంకో స్కూల్కి వెళ్ళినప్పుడు వి ఫేస్ సమ్ ప్రాబ్లమ్ విత్ న్యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఫస్ట్ ఒక ఫ్రెండ్ అయిన తర్వాత ఇంకొకరు అట్లాగా, లేదంటే వే ఆఫ్ టీచర్స్ చెప్పేదాన్ని బట్టి సో స్టూడెంట్స్ విల్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్. సో the adjustment with relation to the school, with the curriculum and the courses and school life, వీటన్నిటికీ కూడా గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. సో these all come under educational guidance. So we see the nature of educational guidance. Educational guidance is concerned with every aspect of education, especially meant for the students. As we said before, educational guidance mostly for the students who are facing some problem in regarding the education. It is a continuous and conscious effort made by guidance workers to assist students, those who are facing problem related to their educational career. It is mainly concerned with selection of school, subject, co-curricular activities, etc. This is all we already
డిస్కస్డ్ బిఫోర్. సో స్కూల్లో కానీ సబ్జెక్ట్ పరంగా కానీ కోకరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ ఏదైనా సరే ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ they need some guidance. So it solves the problem relating to education such as learning difficulties, choice of courses, subject, etc. So it gives importance to the needs, interests and abilities of students in choosing the course or subject suitable to their future vocation. So ఈ గైడెన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే అకార్డింగ్ టు ద స్టూడెంట్స్ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి సో దే కెన్ ఏబుల్ టు డూ ఇట్ అంటే వాళ్ళ క్యాపబిలిటీ బట్టి సో దే చూస్ ద కోర్సెస్ అండ్ సబ్జెక్ట్స్ సూటబుల్ టు దేర్ ఫ్యూచర్ ఒకేషన్స్. So there are some guidance such as orientation ఇవ్వడం. అంటే ఓరియంటేషన్ అంటే ఏంటి, ఒక ఇంట్రొడక్టరీ ఇన్ఫర్మేషన్ అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కానీ ఏదైనా న్యూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఇంట్రొడక్టరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద స్టూడెంట్స్ who wants to know something new, like a course of education ఇలా ఉంటుంది, మీకు ఇలా కరికులం ఇలా ఉంటుంది. సో అండ్ సో జస్ట్ ఇంట్రొడక్టరీ పార్ట్ కింద ఓరియంటేషన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తే ఓరియంటేషన్ విల్ ఆల్సో కమ్ అండర్ గైడెన్స్. అలానే ఆక్యుపేషనల్ ఇన్ఫర్మేషన్ అంటే వాట్ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ హైయర్ ఎడ్యుకేషన్, గివింగ్ సమ్ డెసిషన్ మేకింగ్, వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ అయితే బాగుంటుంది, వాట్ సబ్జెక్ట్ ఆర్ వాట్ కెరీర్ యూ నీడ్ టు అంటే ఆఫ్టర్ ఇప్పుడు వాళ్ళు ఒక కోర్స్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ వాట్ దే వాంట్ టు బికమ్ అన్న కన్ఫ్యూజన్లో కూడా వాళ్ళు ఉంటారు. సో ఇన్ దట్ ప్రొఫెషన్ వైజ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఎలాంటి గైడెన్స్ అయినా వీ కెన్ ప్రొవైడ్. సో కమింగ్ టు కౌన్సిలింగ్ కూడా ఇంచుమించు మనకి గైడెన్స్ లాగే వస్తుంది, లైక్ ఒపీనియన్స్ ఇవ్వడము, డైరెక్షన్స్ ఇవ్వడము, అడ్వైస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ ప్రాపర్ వేలో ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు గో ఇన్ ఏ రైట్ వే బై వెన్ దే చూస్ దేర్ కెరీర్. ఈ మోస్ట్లీ ఈ అడ్వైస్ కానీ ప్రొఫెషనల్ ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉంటారో ఇఫ్ దే గో ఫర్ కరెక్ట్ కౌన్సిలింగ్ they can choose the right career, they can choose the right career in future. So in the meanwhile students ki kuda some activities ee guidance lo iవ్వచ్చు, like co-curricular activities lo students ki suggest cheyochu what in what way you can go అంటే co-curricular activities అంటే ఏమన్నా వస్తాయి మనకి extra curricular activities. So if you are interested in so and so part you can go with that. So అలా వాళ్ళకి ఒక గైడెన్స్ లాంటిది ఇస్తే దే డెవలప్ ఇండివిజువల్లీ. వాళ్ళకి అంటూ ఒక కొంచెం ఏమంటారు they can manage their ability to participate in such activities and slowly they can reach their goals or whatever it is. So అంటే క్లాస్ రూమ్లో ఎట్లా ఉండాలి, ప్లే గ్రౌండ్స్లో వాట్ యూ కెన్ డూ, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి గైడ్ చేయొచ్చు. సో అలాగే సమ్ స్టూడెంట్స్ హూ ఆర్ డల్ ఇన్ సమ్ ఆక్యుపేషన్స్ వాళ్ళకి కొంచెం రెమెడియల్ సర్వీసెస్ లాంటివి ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వీ కెన్ ప్రొవైడ్ సమ్ రెమెడియల్ సర్వీసెస్ టు దోస్ స్టూడెంట్స్. హూ విల్ ప్రొవైడ్ దోస్ సర్వీసెస్? దట్ మీన్స్ ద కౌన్సిలర్స్ విల్ ప్రొవైడ్ దోస్ సర్వీసెస్ లైక్ స్కిల్ ఇంప్రూవ్మెంట్, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్, ఇలాంటివన్నీ వాళ్ళు ఎందులో అయితే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దే కెన్ షో ద గైడెన్స్ ఇన్ those
situations. So it even in personal problems also, if the student is facing some personal problem, so they can assist in their personal problem also. In that way they can in some way they can solve the student problem. వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడి దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్టడీస్ అండ్ ఆల్ ఇన్ ద కెరీర్ ఆల్సో. సో ఇట్ హెల్ప్స్ అన్ ఇండివిజువల్ టు బీ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్తీ రిక్రియేషన్. సో ఇట్లాంటి మంచి కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక ఇండివిజువల్ హీ కెన్ బీ హెల్దీ. ఇప్పుడు ఒక ప్రాపర్ గైడెన్స్ ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే, ఇఫ్ దే ఆర్ దే ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్ ఇంటర్నలీ, అంటే వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుంటూ ఇట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేసినప్పుడు ఇఫ్ దే గెట్ ఎ ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్, సో దే కెన్ చూస్ ద రైట్ కెరీర్ ఉండి రైట్ పాత్ ఉంటే దే కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్ అండ్ హెల్దీ లైఫ్. దిస్ ఈస్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ గైడెన్స్. Did you all understood? Yes, Lavanya. Thank you. థ్యాంక్ యూ లావణ్య మేడం. సో సేమ్ ఎడ్యుకేషనల్ గైడెన్స్ గురించి జనరల్గా నేను ఫేస్ అయిన ఎడ్యుకేషనల్ గైడెన్స్ నేను ఎలా నా స్టూడెంట్స్కి ఇచ్చానో అది జనరల్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఒక స్టూడెంట్ నాకు కలిసిండు అనమాట. అతను ఏంటంటే, నీ గోల్ ఏందిరా, నువ్వు ఏం చేస్తావు అని అడిగిన నేను. అంటే ఎడ్యుకేషనల్ పరకంగా ఆఫ్టర్ 10th తర్వాత ఏం చేస్తావు అంటే, నేను వెటర్నరీ డాక్టర్ అవుతా సార్ అని చెప్పాను. అరే నీకు ఆ గోల్ ఎట్లా వచ్చిందిరా నీకు అని చెప్తే, నాకు ఒక సార్ కలిసి ఉండే, ఆ సార్ చెప్పిండు. సో అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయినా వెటర్నరీ డాక్టర్ అవుతా అని. సో అలా ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది ఆ స్టూడెంట్కి అట్లా ఉపయోగపడ్డది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంకో స్టూడెంట్ కూడా చెప్పిండు, నువ్వేం అవుతారా ఆఫ్టర్ 10th, నువ్వేం తీసుకుంటారా అంటే, 10th తర్వాత నేను ల్యాబ్ టెక్నీషియన్స్ చేస్తా సార్ అని చెప్పిండు. అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఏమేమి చదివితే ఎలా ముందుకు వెళ్తామో అని గైడెన్స్ మనము ఇవ్వచ్చు స్టూడెంట్స్కి. అండ్ ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే, మా ట్యూషన్లో ఒక స్టూడెంట్ ఉంటుండే ముస్తఫా అని. మా టోటల్ 10th బ్యాచ్లో ఒక 10 to 12 మెంబర్స్ ఉండే. సో ముస్తఫా ఒక అతను. సో ఏమైందంటే, నేను ట్యూషన్ చెప్తున్నా అండ్ వాళ్ళ స్కూల్లో ఏం చెప్తారంటే, ట్యూషన్ బయట చదవద్దు, మా స్కూల్లో నువ్వు చదువుతున్నావు కాబట్టి మా స్కూల్లోనే ట్యూషన్ చదవాలి, చదివితే ఎందుకంటే మళ్ళీ ఆ ట్యూషన్లో చదివి మా స్కూల్కి పేరు వచ్చింది, ఆ ట్యూషన్కి పేరు వస్తుంది, మా స్కూల్ పేరు పోతుంది అని చెప్పేసి బయట ట్యూషన్ పోవద్దు అని వాళ్ళ స్కూల్లో చెప్తారంట. సో వాళ్ళు ఏం చేశారంటే, ఆ 10 to 12 మెంబర్స్ అట్లా మాకు టార్చర్ పెడుతున్నారు సార్ స్కూల్లో, మాకు ఏది ఇంటర్నల్ మార్క్స్ కానీ ఏమైనా ఇవ్వడానికి కొంచెము అక్కడిక్కడ చేస్తారు సార్, పిలిచి ఏదేదో టార్చర్ పెడుతురు మేము అని చెప్పేసి వాళ్ళు ట్యూషన్లకి వెళ్ళిపోయారు. అంటే ఆ సార్ దగ్గర, స్కూల్లో సార్ ఎవరైతే ఉంటారో ఆ సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళిపోయారు. కానీ ఒక అతను ముస్తఫా అనేది నా దగ్గర ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆయనకి ఆ సార్కి క్లాష్ ఉందన్నమాట. సో అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ స్టూడెంట్కి డిస్టర్బెన్స్ ఎడ్యుకేషన్ పరకంగా ఉండొద్దు. అండ్ వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో, నా ట్యూషన్లకి నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయారో, నేను వాళ్ళకు ఒకటే చెప్పిన, ఏంటంటే మీరు ఎక్కడైనా చదవండి రా, కానీ మంచి మార్క్స్ తెచ్చుకోండి, మంచి చదవండి అని చెప్పిన. అండ్ ముస్తఫా ఎవరైతే నా దగ్గర ఉన్నాడో ఆయనకి మెంటల్ టార్చర్స్ పెడుతుండే అనమాట. అంటే ఆయన ఒక్కడు అయిపోయాడు కదా, మిగతా అందరూ వేరే ట్యూషన్కి వెళ్ళిపోయారు. సో అప్పుడు నీకేమేమి అవుతున్నాయో నాకు డైలీ చెప్పురా, నేను నీకు చెప్తా ఏమేమి అవుతుందో, నేను అవన్నీ చెప్తాను నీకు అని చెప్పేసి అతనికి మంచిగా మైండ్ డిస్టర్బ్ కాకుండా
నా దగ్గరనే మొత్తం ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను చెప్పడం జరిగిందనమాట. సో అలా ఏమైందంటే ఫైనల్గా 1-2 ఎగ్జామ్స్ బాగానే రాసిండు. దాని తర్వాత ఈ లాక్డౌన్ వల్ల 10th ఎగ్జామ్సే క్యాన్సిల్ అయిపోయింది. ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది. అంటే నేను చెప్తున్నా ఏంటంటే ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది ఈ ప్రాక్టికల్గా ఇలా మనము చేయవచ్చు. స్టూడెంట్స్కి ఏంటంటే డిస్టర్బ్ కాకుండా స్టడీ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉండాలి. కాకపోతే ఎక్కడ వాళ్ళ మైండ్ డిస్టర్బ్ కావద్దు. కాకుండా మనము ఎప్పుడైతే చేసినామో, ఎప్పుడైతే మనము కరెక్ట్ కౌన్సిలింగ్, కరెక్ట్ గైడెన్స్ ఇచ్చినామంటే అదే ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్, అదే ఎడ్యుకేషనల్ గైడెన్స్ అని నేను చెప్తా. Yes, Nitish. Okay, Nitish. Thank you for sharing your experience. ఓకే మ్యామ్, థ్యాంక్స్. ఇప్పుడు ఎవరైనా కెన్ కంటిన్యూ. థ్యాంక్స్ ఓం ప్రకాష్ సార్. నెక్స్ట్ శ్రావణి చెప్తావా? Shall I start? Yes. Okay then. Vocational guidance means first thing, vocation means career, and vocational guidance means it is assistance in choosing a career or any profession. So the guidance which we give to choose or to prepare for his or her occupation, that is called vocational guidance. So vocational guidance, this is father of vocational guidance is Frank Patson. So he is the father of vocational guidance. And generally after completion, not after, during the 10th itself, many people will be having confusion to choose which kind of course. So choosing the kind of course that does it will help them to achieve their career or achieve their goal. So many students will be having those confusions. చాలా ఉంటది. ఈవెన్ మా ఇన్స్టిట్యూషన్ లో కూడా లైక్ పీపుల్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి. సో మెయిన్లీ దే ఫోకస్ ఆన్ టు చూస్ విచ్ కైండ్ ఆఫ్ కోర్స్. నేను ఇది అవ్వాలనుకుంటున్నా, సో ఐ వాంట్ టు బికమ్ టీచర్, ఆర్ ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెసర్, ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్, ఐ వాంట్ టు బికమ్, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను. బట్ విచ్ కైండ్ ఆఫ్ కోర్స్ ఐ చూస్, అది హెల్ప్ అవుతుందా? ఒకవేళ నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చి నేను మిడిల్ లో డిస్కంటిన్యూ అయిపోతే నేను మళ్ళీ ఎలా, హౌ కెన్ ఐ కమ్ అప్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాళ్ళకి ఏమంటారు, ఎగ్జామ్స్ మీద ఉన్న, ఎగ్జామ్స్ అని కాదు కానీ స్టడీస్ కంటే దే విల్ పక్కన పెట్టేసి వస్తారు. స్టడీస్ పక్కన పెట్టేసి చాలా ఆలోచిస్తారు. సో వొకేషనల్ గైడెన్స్ అంటే వాళ్ళకి ప్రాపర్ ప్రొఫెషన్ ని చూస్ చేసుకోవడానికి ఇచ్చే గైడెన్స్ వొకేషనల్ గైడెన్స్ అని అంటాము. సో this vocational guidance can be defined as a process of assisting the individual to choose an occupation, prepare for it, and processing it. And this definition was given by Vocational Guidance Association. So, do you think vocational guidance at a school level nunche undala? Is it must? What's your opinion? Can you repeat the question? Okay. వొకేషనల్ గైడెన్స్ గురించి స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలా? వాళ్ళ కెరియర్ ని చూస్ చేసుకోవడానికి స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ చేయాలా గైడెన్స్ అనేది? ఈజ్ ఇట్ మస్ట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ ఇట్సెల్ఫ్? ఎస్, స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకు అంటే తర్వాత ఆ ఆలోచన అనేది స్టార్ట్ కాదు. ఎందుకంటే ఒక్కసారి కాలేజ్ లెవెల్కి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఒక ట్రీ లాగా, వీ కెనాట్ బెండ్ దెమ్ ఆర్ ఎల్స్ వీ కెనాట్ టెల్ దెమ్ టు చూస్ దిస్ ఆప్షన్ లైక్ దట్. సో స్కూల్ లెవెల్లోనే వాళ్ళ లోపల ఏంటంటే ఇంట్రెస్ట్ తీసుకురావాలి. అంటే ఏది ఏం చెప్పాలి, ఏ ఫీల్డ్లోనైనా ఇంట్రెస్ట్ తీసుకురావాలంటే స్కూల్ లెవెల్ ఈజ్ ద బెస్ట్.
ఓకే. అంటే జనరల్ గా వాళ్ళు అప్పుడు స్కూల్ లెవెల్స్ లైక్ అప్పుడే వాళ్ళు ఏమంటారు కేజ్ నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అని చెప్పేసి అని అంటారు. ఎస్. ఓకే డన్. సో వై ఎందుకు ఇది వొకేషనల్ గైడెన్స్ అనేది వై ఎందుకు అది ఎలా మనకి హెల్ప్ చేస్తుంది అని అంటే ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ యొక్క అబిలిటీస్ ని వాళ్ళ వీక్నెస్ ఏంటి అవన్నీ తెలియజేస్తుంది. ఓకే. అండ్ వాళ్ళ అబిలిటీస్ ని రికగ్నైజ్ చేయడానికి అండ్ it will help the pupil to choose the occupation that is best suited to their abilities and the personality characters and the circumstances of the life. And there are and not only the school people, even graduates kuda unnaru, like వాళ్ళు కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్ గా గ్రాడ్యుయేషన్, బట్ స్టిల్ దే విల్ బి అన్ఎంప్లాయిడ్. చాలా మంది యూత్ ఉన్నారు స్టిల్ హూ ఆర్ ఫేసింగ్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్. ఈవెన్ దిస్ lack of educational guidance is directly or indirectly having an impact on the unemployment problem in the country. So many graduates and youth are there who will complete their graduation successfully, but they will fail to be employed, to get a proper job, to get employed. So what I say is vocational guidance is must to not only have a employed to eradicate the problem of unemployment in the country. హలో శ్రావణి. ఎస్ 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 ఎగ్జాక్ట్లీ. అయ్యా సంఘమిత్ర మేడం చెప్పండి. అదే శ్రావణి అడిగింది కదా వొకేషనల్ గైడెన్స్ స్కూల్ లెవెల్లో ఇంపార్టెంటా కాదా అని. అంటే ఇంపార్టెంట్ అని కాదు, అక్కడ గైడెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా అని. ఓకే. ఒక రీజన్ ఏంటంటే దానికి యాక్చువల్లీ ఇప్పుడు యాజ్ అబ్దుల్ కలాం చెప్పినట్టుగా చాలా మంది స్టూడెంట్స్ డిగ్రీల మీద డిగ్రీలు చదువుతారు. ఎందుకు చదువుతున్నారో ఒక విజన్ అనేది ఉండదు. వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు ఎడ్యుకేషన్ కి ఒక మంచి మీనింగ్ఫుల్ ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ ఎయిమ్ అనేది ఉంటేనే వాళ్ళకి ఫ్యూచర్ లో నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలనేది తెలుస్తుంది మనకి. అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఏంటంటే అది ఇఫ్ ఇట్ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్, వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళకి ప్రాపర్ విజన్ అనేది వాళ్ళంతటికి వాళ్ళకి ఏం ఐడియా ఉండదు ఏం అవ్వాలి ఏంటి అనేది. ఒకటి వాళ్ళ అసిస్ట్ చేసేది ఎవరు, టీచర్స్ ఆర్ ఎల్స్ పేరెంట్స్. కరెక్ట్ విజన్ అనేది ఏం చేయాలి ఏంటి గోలు అలానే కరెక్ట్ గా ఏం పెట్టుకునేది అనేది స్కూల్ లెవెల్లోనే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి దే ఆఫెన్ డీల్ విత్ దోస్ సబ్జెక్ట్స్. ఇప్పుడు సైన్స్ కానీ సోషల్ కానీ ఎందుకు చదువుతున్నాం దాని రిలేటెడ్ చెప్తూనే ఇది చదివితే ఇది అవుతారు, ఇది చదివితే ఇది అవుతారు. సో ఇఫ్ యూ కీప్ ఆన్ టెల్లింగ్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ దెమ్ ఆల్ ద ఎడ్యుకేషన్ రిలేటెడ్ టాపిక్స్, వాళ్ళకనేది ఏంటంటే బై ద టైమ్ దే ఫినిష్ 10th క్లాస్ వాళ్ళకు ఒక విజన్ ఒక ఎయిమ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది వాళ్ళ మైండ్ లో. సో 10th తర్వాత ఆలోచించుకునేంత టైం ఉండదు వాళ్ళకి. నువ్వు చిన్నప్పటి నుంచి ఏంటంటే వాళ్ళని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తూ అట్ ద సేమ్ టైం అది చేస్తే ఏమవుతారు అని చెప్పేసి వాళ్ళకి ఒక విజన్ అనేది నువ్వు పాత్ అనేది చూపిస్తుంటే ఇన్ ద టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇట్ విల్ హెల్ప్ అవుట్ ఇన్ చూసింగ్ దర్ కెరియర్. సో దిస్ టైప్ ఆఫ్ వొకేషనల్ గైడెన్స్ వాళ్ళకి స్కూల్ లెవెల్లోనే ఇవ్వాలన్నమాట. సో దట్ విజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు చూజ్ ఎ కెరియర్ ఆఫ్టర్ 10th క్లాస్. అక్కడే కదా వాళ్ళు కరెక్ట్ గా రాంగ్ స్టెప్ వేసేది. సో అది ప్రాపర్ అవేర్నెస్ అనేది ఇవ్వాలి. సో చదువుతో పాటు ఇది చదివితే ఇది అవుతారు, ఇది చదివితే ఇది అవుతారు అని చెప్పేసి అలా చెప్తూ పోతూ ఉంటే వాళ్ళకి చదువుతో పాటు దెన్ వాళ్ళకి అప్పుడు ఏంటంటే 10th క్లాస్ అయిపోయే లోపల వాళ్ళకి ఒక విజన్ అనేది క్రియేట్ అవుతుంది, ఎయిమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇంజనీర్స్ బోలెడు మంది బయటకు వస్తున్నారు, తర్వాత ఎంతో మంది రాస్తున్నారు. నాట్ ఓన్లీ ఇంజనీర్స్, ఎవరైనా సరే ఇది చేయాలి ఇది చేయాలని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసే ఉంది అనుకోండి,
నేను ఏదో చదువుకుంటూ పోతున్నా గానీ ద థింగ్ ఈస్ దట్ గైడెన్స్ అనేది ఒక ఏజ్ కి అవసరం లేదు. అందరి ఏజ్ గ్రూప్ వాళ్ళకి అది చాలా అవసరం. చాలా అవసరం ఏంటంటే వాళ్ళకి సరైన ఫోకస్ అనేది ఉండాలి. అది చేస్తేనే దే కెన్ ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్ అన్నమాట. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. ఇట్ హ్యాస్ టు బి దేర్. స్కూల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. మేడం ఒకటి సంఘమిత్రం మీరు ఏదైతే చెప్పారో ఇది చదివితే ఇది అవుతారు అంటే దట్ కమ్స్ అండర్ ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఐ థింక్ మేడం. ఎస్ అది ఒకవేళ స్కూల్ టీచర్స్ ఇస్తే అదేమో ఎడ్యుకేషనల్ గైడెన్స్. అట్ ద సేమ్ టైం వొకేషనల్ గైడెన్స్ అంటే ఏం చదువుకున్నాం మనము? వొకేషనల్ గైడెన్స్ ఇట్ కెన్ బి గివెన్ బై ఎనీబడి కదా. వొకేషనల్ గైడెన్స్ అనేది పేరెంట్ కెన్ గివ్ ఆర్ ఎల్స్ టీచర్ ఆల్సో కెన్ గివ్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ట్రూ బట్ వాట్ ఐ మీన్ సే వాళ్ళ అబిలిటీస్ వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అవి దృష్టిలో పెట్టుకుని వొకేషనల్ కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఇఫ్ దే ఆర్ నాట్ గుడ్ ఎట్ మ్యాథ్స్ బాగా లేకున్నా పేరెంట్స్ వచ్చేసి ఎంటెక్ బీటెక్ చేసి ఇంజనీర్ అవ్వ అంటే వాళ్ళకి ఇంట్రెస్టే లేనిది హౌ దే విల్ బికమ్. అదే ఇప్పుడు చూడు నేను ఏమంటాను అంటే వొకేషనల్ గైడెన్స్ అంటే కీపింగ్ ఇన్ వ్యూ దేర్ ఎబిలిటీస్ అండ్ స్ట్రెంగ్స్ వాళ్ళు ప్రాపర్ గా గైడ్ చేయాలి. ప్రాపర్ గా గైడ్ చేయాలంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే పేరెంట్స్ గానీ టీచర్స్ గానీ వాళ్ళకి ఏంటంటే ప్రెషర్ అనేది పెడుతున్నారు కానీ యాక్చువల్లీ వాళ్ళ రియల్ లైకింగ్ ఎందులో ఉంది అని చెప్పేసి వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయట్లేదు టీచర్స్. ఎడ్యుకేషన్ కెరీర్ అంటే అందరూ ప్రొఫెషనల్ కోర్సెస్ డాక్టర్, ఇంజనీరు, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఇవే ఉందని అనుకుంటున్నారా? ఆర్ ఎల్స్ సైంటిస్ట్. అదర్ దెన్ దట్ ప్రొఫెషనల్ కోర్సెస్ బోలెడ్ ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతుంటే. సో చాలా మందికి ఏంటంటే పిల్లలకి ఏవో ఈ 4 ఉన్నాయేమో అని అనుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరు ఏంటంటే వాళ్ళకి అసలు నాలెడ్జ్ అది టీచర్ కి లేకపోవచ్చు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ఎక్స్పోజర్ అనేది ఇవ్వాలని అంటున్నా నేను. గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఈజ్ ఆల్సో ఏ కౌన్సిలింగ్. అంతేనా? ఎక్స్పోజర్ ఇవ్వడం అనేది కూడా కౌన్సిలింగే. అండ్ వొకేషనల్ కౌన్సిలింగ్ అనేది ఏంటంటే ఇంకొంచెం ప్రొఫెషనల్ వైజ్ లైక్ వాళ్ళ ఎబిలిటీస్ ని గుర్తించుకొని ఇది చేస్తే ఇది అవుతారు కానీ నువ్వు ఏది చేయగలుగుతావో అది ఆప్ట్ చేసుకొని గైడ్ చేయడం అన్నమాట. అదే చేయాలని కాదు, ఓన్లీ యు ఆర్ షోయింగ్ ద పాత్. బట్ ద అల్టిమేట్ థింగ్ ఈస్ ద పర్సన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు డిసైడ్ వెదర్ హీ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. Only a teacher or a parent can only guide. కానీ రైట్ డెసిషన్ తీసుకునేది ఎవరు? స్టూడెంట్. ఇప్పుడు పేరెంట్ ఫోర్స్ చేస్తుంది నువ్వు ఇంజనీరే కావాలి, మన పరువు నిలబెట్టాలి, లేకపోతే నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడే కావాలి అని. కాకపోతే స్టూడెంట్ కూడా ఇక్కడ పార్ట్ ఉంది. ఇప్పుడు హీ కెన్ డిసోబే. పేరెంట్ అలా ఫోర్స్ చేస్తున్నా కూడా హీ హ్యాస్ దట్ ఏమంటారు రైట్ టు స్టడీ కదా. ఆయన కూడా డిజర్వ్ చేయొచ్చు. అమ్మ నేను చేయలేను, నాకు ఇంత క్యాపబిలిటీ లేదు, నా ఇంట్రెస్ట్ వేరే ఉంది అని హీఈస్ ఓపెన్ టు టెల్ ఎనీథింగ్. సో అలా స్టూడెంట్స్ ఎలా కౌన్సిలింగ్ చేయాలి అంటే ఆయన పర్సనల్ ప్రయారిటీస్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఎందులో ఎక్స్పర్ట్ ఉన్నాడో అది గుర్తించి వాళ్ళకు ఒక రైట్ పాత్ చూపించాలని అంటున్నా. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అ వొకేషనల్ కౌన్సిలింగ్ అన్నమాట. Yes, absolutely, ma'am. Yes, Kani, in reality, does the parents will accept the interest of students? చేస్తున్నారు అనుకుంటా శ్రావణి. నవేడేస్ ఇప్పుడు ఆ ఎక్స్పోజర్ పేరెంట్స్ ఇదివరకు ఫోర్స్ చేసేవాళ్ళు, ఈ మధ్య బట్ దే ఆర్ గివింగ్ ప్రయారిటీ టు ద చిల్డ్రన్. మేడం నేను వొకేషనల్ గైడెన్స్ గురించి అంటే మా ఇంటి దగ్గర ఒక అతను వస్తాడు మ్యామ్, వెజిటేబుల్ అమ్మే ఆయన. అతను ఎవరు అంటే ఒక 10 to 12 years చైల్డ్ అనమాట. అతనే అమ్మడానికి వస్తుండ అనమాట. సో ఇది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది.
ఈ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద వొకేషనల్ ఎడ్యుకేషన్ అనమాట. ఏంటంటే ఈయన జస్ట్ పార్ట్ టైం ఒక 10 minutes ఒక గంట ఒక ఒక ఏరియా ఇచ్చేస్తారు. ఆ ఏరియాలో మనం వెజిటేబుల్స్ అమ్ముకొని రావాలి. అదేంటంటే అమ్మి ఆయన పైసలు తీసుకుంటున్నారు అనమాట. అంటే అది కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది, కాకపోతే ఇన్ఫార్మల్లో వస్తుంది. ఇంకోటి ఫార్మల్లో ఎట్లా అంటే మనము స్కూల్స్లో ఒక ఫుడ్ స్టాల్ అనేది పెడతాం. దానికి ఏదో పేరు ఉంటుంది. మనం స్టార్టింగ్లో ఎప్పుడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసినామో అప్పుడు డిస్కస్ చేసినాం. యా ఫుడ్ ఫెస్ట్. సో అలా ఫుడ్ ఫెస్ట్ పెట్టి ఫుడ్ స్టాల్ మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏదైతే వండడానికి వస్తుందో లేకుంటే మనం శాండ్విచెస్ తయారు చేయడానికి వస్తుందో లేకుంటే ఏదైనా మనకు ఐటమ్ మనకు వస్తుందో అది అక్కడ డిస్ప్లే చేసి ఎవరైతే పేరెంట్స్ వస్తారో వాళ్ళకి అమ్మడం. సో ఇలా చేస్తే ఏంటంటే ఈ చిన్న చిన్న ఖర్చులు మనము మన పైన మనము వేరేళ్ళ పైన డిపెండ్ కాకుండా మనం ఇండిపెండెంట్గా ఉండొచ్చు. సో దీస్ కమ్స్ అండర్ వాట్ వొకేషనల్ గైడెన్స్, వాట్ ఐ మీన్, వాట్ ఐ అండర్స్టాండ్ దట్. Yes, Nitish. Even I want to share. Even నేను ఇంటర్ చదువుకునే టైంలో మై ఫ్రెండ్ వన్ అజయ్ ఈస్ దేర్, వన్ బాయ్. సో హీ ఈస్ టు ఎట్లా అంటే తను ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ వేస్తారు కదా, న్యూస్ పేపర్స్ వేస్తూ హీ ఈస్ టు డన్ హిస్ ఇంటర్ అండ్ ఆల్. ఆఫ్టర్ దట్ వాట్ హీ డిడ్ ఐ డోంట్ నో, బట్ అది కూడా మేబీ ఐ థింక్ ఇట్ ఆల్సో కమ్స్ అండర్ ఒకేషనల్ కోర్స్, ఇస్ ఇట్? వొకేషనల్ కోర్సులని వస్తుంది, కాకపోతే ఇన్ఫార్మల్ కింద వస్తుంది. దట్ ఈస్ నాట్ ఫార్మల్. Ravani, you can go ahead. Yeah, that's it. I have completed. I have prepared this much. ఓకే, ఓం ప్రకాష్ గారు మీరు కూడా ఏమైనా చెప్పదలుచుకున్నారా? నితేష్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు మేడం, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ రెడీ. ఓం ప్రకాష్ సార్ ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇచ్చిండు తన లైఫ్లో, కానీ ఆయన మర్చిపోయినట్టుండు. సార్ మీరు కంప్యూటర్ గురించి గైడెన్స్ ఇచ్చారు కదా స్టూడెంట్స్కి, అది షేర్ చేయండి. ఇచ్చాను నితేష్, బట్టి అది ఏంటంటే స్టూడెంట్ బట్టి సిచ్యువేషన్ బట్టి నేను ఫస్ట్ గైడెన్స్ ఇచ్చే ముందు ఎదుటి వాళ్ళ మైండ్ని స్టడీ చేసి వాళ్ళకి ఏది సూటబుల్లో, ఏ అడ్వైస్, ఏ గైడెన్స్ సూట్ అవుతుందో ఆ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. సో ఆ పరంగా ఉంటుంది నా గైడెన్స్. సో మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్లో చెప్తుండే ఏమైనా ఇలానే ఏమైనా ఎవరికైనా ఏమైనా గైడెన్స్ ఇస్తే ఏమైనా ఇన్స్టెన్స్ ఏమైనా గుర్తుంటే చెప్పొచ్చు. ఓకే, రైట్. సో వెన్ ఐఎమ్ డూయింగ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ ఇన్ ద కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, సో అక్కడికి ఫ్రీ ట్రైనింగ్ కూడా ఆర్గనైజ్ చేశాను అనమాట ఇన్స్టిట్యూట్లో. సో డబ్బులు తీసుకోకుండా ఒక బ్యాచ్ నడిపించేవారు అనమాట. మా ఇన్స్టిట్యూట్ ఎండి నేను అలా ప్లాన్ చేసుకుని ఒక 100 మెంబర్స్కి అలా ఫ్రీ ట్రైనింగ్ ఇద్దామని అలా ప్లాన్ చేసాం. సో అక్కడ బాగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనమాట. ఫస్ట్ ఫ్రీ అనే వరకులో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఫ్రీ అనే వరకులో వచ్చేస్తారు, ఎందుకోసం వస్తారో తెలియదు, కానీ ఫ్రీ కదా కంప్యూటర్ ఏదో నేర్చుకుందాం, ఇన్స్టిట్యూట్కి వెళ్దాం, కంప్యూటర్ ఫ్రీ ఇస్తారు, సేపు టైపింగ్ చేయొచ్చు, నెట్ చూసుకోవచ్చు అనే ఇంటెన్షన్తో వస్తారు. సో అసలు కంప్యూటర్ పర్పస్ ఏంటి అనేది కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి, సో ఇంపార్టెన్స్ తెలియచేసిన తర్వాత కోర్స్ స్టార్ట్ చేశాను. సో ఎంఎస్ ఆఫీస్ అవన్నీ బేసిక్ ఇచ్చి మీకు దీనివల్ల ఏం ఉపయోగము, ఎక్కడ కెరీర్కి ఎలాంటి ఎక్కడ
సో మీరు స్టెప్ అవుట్ ఎక్కడికి వెళ్ళినా కంప్యూటర్ అనేది మస్ట్ అనే ఎన్వైరన్మెంట్లో ఉన్నారని క్రియేట్ చేసి వాళ్ళకి ఏది అవసరమో అలా గైడ్ చేస్తూ బేసిక్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. ఇది ఓన్లీ బేసిక్ లెవెలే కదా ఎంఎస్ ఆఫీస్ అనేది. దాని తర్వాత ఏంటి అకౌంటింగ్ ప్యాకేజా, మిగతా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఏంటి అనేది అన్ని వేస్ పార్ట్స్ అన్ని వాళ్ళకి చూపించి అలా కోర్స్ కంప్లీట్ చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు బాగా సాటిస్ఫైగా ఉండే ఫ్రీ ట్రైనింగ్ అనేది. సో దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. ఓం ప్రకాష్ గారు, మీరు మ్యాథ్స్ ట్యూటర్ కాబట్టి ఒకటి అడుగుతాను, ఒక క్వశ్చన్ మిమ్మల్ని. ఇప్పుడు ఒకవేళ పిల్లలు మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరకు వచ్చారనుకోండి, మీరు వాళ్ళకి జనరలీ వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ వాళ్ళు మ్యాథ్స్ లో చేస్తూ ఉంటారు, అది మీరు ఎలా ఏమైనా రెక్టిఫై చేశారా? వాటిని మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? నేను ఇప్పుడు అంతా మ్యాథ్స్ ఏం ట్రైన్ చేయలేదు, నేను సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చాను. మ్యాథ్స్ పరంగా అంటే ఇన్ ద సెన్స్ మా అబ్బాయికి ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాడికి మల్టిప్లికేషన్ టేబుల్స్, అడిషన్స్ నేర్పిస్తున్నాను. సో వాడి మెంటాలిటీ బట్టి ఏంటంటే వాడికి అన్ని రియల్ టైం నేర్పించిన తర్వాతనే అడిషన్ సబ్ట్రాక్షన్ నేర్పించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ 10+5 ఎంత అని ఇట్లా చెప్పకుండా ఫస్ట్ వాడిని క్యాజువల్ గా షాప్ కు పంపించాను అనమాట. ఈ వస్తువు తీసుకురమ్మని, అక్కడ రేట్ ఉంటుంది, సో నీకు ఎంత చేంజ్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఏంటి అనేది ఒకసారి వారికి క్లారిటీ ఇచ్చి అలా కావాలని పంపించి, నాకు రేట్ తెలుసు కదా, పంపించి తీసుకొచ్చి ఎంత ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, 20 రూపీస్ ఇస్తే 5 ఇచ్చాడు, మరి 50 రూపీస్ ఇస్తే ఎందుకు ఇచ్చాడు, ఏంటి అసలు వాడికి అర్థం చేపించి రియల్ టైం సినారియోస్ చెప్పిన తర్వాత అప్పుడు వాడికి అడిషన్స్ నేర్పించాను. ఇంకా అసలు వాడే సొంతంగా అడిషన్స్ చేయడం ప్రాక్టీస్ చేసుకున్నాడు. వాడి ఐడియాస్ ఉంటే వాడు అసలు ఎందుకోసం అర్థమైంది వాడికి, అసలు ఓహో ఎందుకోసం అనే పర్పస్ అర్థమైన తర్వాత ఇంకా అసలు వాడు చాలా నార్మల్గా చేసేస్తాడు. అడిషన్స్ కానీ ఏవైనా కానీ వాడు ఓన్ వేలో చేస్తున్నాడు, హండ్రెడ్స్ కూడా యాడ్ చేస్తాడు అనమాట. సో అది రియల్ టైం ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు బేసిక్ స్ట్రాంగ్ అయినారు కదా. వాడి పర్పస్ ఏంటో తెలియకుండా ఓన్లీ అడిషన్ 10+5 చేస్తే 15 అవుతుంది అంటే ఎందుకని వాడు బట్టి పడతాడేమో ఒక ఇంటెన్షన్ అనమాట. అలా బట్టి పడకుండా ప్లస్ ఫియర్ కాకుండా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలగాలని అన్ని క్యాల్కులేషన్స్ ఉంటే అలా చేయించాం. సో ఫర్దర్ గా మన పిల్లలకి ఇప్పుడు మన వీడియో అయిపోయిన తర్వాత అప్పుడు ఉంటుందేమో నా ఎక్స్పీరియన్స్, చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. Please continue. Yeah, okay, Om Prakash sir, thank you. One of my experience, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే జనరల్గా నేను అప్పుడు క్లాసెస్ చెప్పడం రేర్, ఎందుకంటే టైం తక్కువ దొరుకుతుంది కాబట్టి క్లాసెస్ అనేవి కొంచెం తక్కువ చెప్తాను. ఒకవేళ సింపుల్ డౌట్స్ ఉన్నప్పుడు కంప్లీట్ గా రోజు టాపిక్ మొత్తం క్లాస్ గా చెప్పేసేస్తాను అనమాట. సో క్లాస్ చెప్పిన తర్వాత స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి సాల్వ్ చేయనని చెప్తే వాళ్ళు మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, మెథడ్స్ రూల్స్ అనేది దే విల్ నాట్ మైండ్ ఇట్, అసలు గుర్తుపెట్టుకునే సెన్స్ అది ఫాలో అవ్వరు. డైరెక్ట్ వచ్చి ఇది ఎలా చేయాలి చేసి చూపెట్టండి. అది ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ గా ఇచ్చేసేయాలి మొత్తం, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్. వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ లాగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు అలా అలవాటు అయిపోతున్నారు. అంటే నేను అలవాటు అయిపోతున్నా అంటే ఐ కాంట్ బ్లేమ్ ఎనీ వన్. అది స్కూల్లో వాళ్ళకి చెప్పే మెథడా ఏంటో మనకు తెలియదు, కానీ మోస్ట్లీ స్టూడెంట్స్ అయితే చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ మాత్రం చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చే డౌట్స్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ చేసి చూపించండి మ్యామ్ అంటే నేను ఏం చేస్తాను, డైరెక్ట్ ప్రాబ్లం చెయ్యను. ఫస్ట్ ఈ ప్రీవియస్ ప్రాబ్లం కి వెళ్ళేసి ఆ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ మెథడ్ ను ఫాలో అని వాళ్ళంతటా వాళ్ళకి రికగ్నైజ్ చేయించి ఐ మేక్ దెమ్ టు సాల్వ్. అది కొందరు మాత్రమే క్యాచ్ చేయగలుగుతారు, అందరు మాత్రం అసలు క్యాచ్ చేయాలి. సింపుల్ ఏం చేస్తారంటే ఇగ్నోర్ చేసేస్తారు ఇక ప్రాబ్లం. వేరే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో సాల్వ్ చేసినా సింపుల్ కాపీ కొట్టేసేస్తారు, బట్ దే విల్ నాట్ ట్రై టు డూ విత్ దేర్ ఓన్. అసలు కాన్సెప్ట్ ఫాలో అవ్వరు. అండ్ ఇంకోటి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు కాన్సెప్ట్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ స్టెప్ బై ఎలా సాల్వ్ చేయాలి స్టెప్ బై స్టెప్ వాళ్ళు దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు.
అదొక్క ఎక్స్పీరియన్స్ అయితే నేను అయ్యాను. ఏంటంటే వాళ్ళకి డైరెక్ట్ గా అంత ప్రాబ్లం ఎలా ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఉండాలి, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో. ఎస్, స్పూన్ ఫిట్ స్పూన్ ఫిట్ చేయొచ్చు. వాళ్ళకి ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచే తెప్పిస్తే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది అలా ట్రై చేయడానికి, అలా చేస్తే ఏంటంటే ఒక్క ప్రాబ్లమే కాకుండా హోల్ కాన్సెప్ట్ అందరూ కూడా క్లియర్ అవుతుంది. బట్ కొందరే రెడీగా ఉంటారు అది యాక్సెప్ట్ చేయడానికి, అందరూ రెడీగా ఉండరు. ఎస్ ఎస్. కొందరే రెడీగా ఉంటారంటే మేబీ అందరికి కాన్సెప్ట్ నువ్వు చెప్పిన ఇది టెక్నిక్ వర్తించదేమో. ఎందుకంటే వాళ్ళ క్యాపబిలిటీస్ వేరే ఉంటాయి కదా, లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. అందరూ తొందరగా క్యాచ్ చేయరు కదా. సో ద స్టూడెంట్స్ దోస్ హు కెనాట్ అండర్స్టాండ్ ఎట్ ద ఫస్ట్ అటెంప్ట్, మేబీ వాళ్ళకు ఒక వేరే వేరే టెక్నిక్స్ లో వాళ్ళని అర్థం చేసేటట్టుగా ట్రై చేయాలేమో, వాళ్ళ సింప్లెస్ట్ వే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ స్కూల్లో ఒక కాన్సెప్ట్ ఒక వే లాగా చెప్తారు, ఇక్కడ వచ్చేసి మేము ఇంకొక వే లాగా చెప్పేసరికి వాళ్ళు డైలమాలో ఉంటారు. లైక్ ఏ వే మేము ఫాలో అవ్వాలి, మాకేమో స్కూల్లో ఇలా చెప్పారు, మాకేమో ఇప్పుడు ఇలా చెప్తున్నారు, ఏది మేము క్యాచ్ చేయాలనేసి కన్ఫ్యూజన్ లో ఉంటారు. అది కూడా ఒకటి డ్రాబ్యాక్. దట్స్ ట్రూ. భవానీ, ఇప్పుడు నువ్వు టైప్ చేయడం మానేసి నువ్వు ఏమైనా మాట్లాడతావా? భవానీ, నీ ఎక్స్పీరియన్స్ మౌనవ్రతం అనమాట, తను మౌనవ్రతం ఇవ్వాలి. ఇది నిజమా లేకపోతే జోక్ చేస్తున్నావు? భవానీ రావట్లేదంటే మౌనవ్రతమే. చెప్పు, నువ్వు కూడా షేర్ చేయి ఏమన్నా టిప్స్. ఇంకోటి, మీరు అంటే మోస్ట్లీ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఓన్లీ స్కూల్ లెవెల్లో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటే మ్యాథ్స్ ఐ మీన్ ఆ సబ్జెక్ట్ ని డీల్ చేసేటప్పుడు? ఎవరు, నేనా? అందరూ లైక్ మీరు ఆల్మోస్ట్ నువ్వును ఇంకా లావణ్య, మీరు ముగ్గురు సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కదా. సో ఇంటర్ వరకు నాది మ్యాథ్స్. అవునా? సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే నాకు స్కూల్ లెవెల్ అయితే మెన్జరేషన్ ఉండే కదా సబ్జెక్ట్. మెన్జరేషన్ సబ్జెక్ట్, వర్డ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను తొందరగా క్యాచ్ చేసేదాన్ని కాదు. తర్వాత దాని యొక్క లాజిక్ ఏంటో తెలిసాక అది డామ్ ఈజీ అనిపించింది. ఎంతైనా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెం బ్రెయిన్ కూడా పెరుగుతుందన్నమో. సో ఇప్పుడు మామూలుగా నా చిన్నప్పుడేమో నేను వర్డ్ ప్రాబ్లమ్స్ అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. వర్డ్ ప్రాబ్లమ్స్ తెలుసు కదా, వర్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఏది? శ్రావణి, ఒక వర్డ్ ప్రాబ్లం గురించి చెప్పు. ఐ విల్ లెట్ యు నో. యూజువల్ గా అట్లాంటి ఏమి నేను ఫేస్ చేసేదాన్ని రీసెంట్ గా. అంటే మా అమ్మాయిది చదువుతుంటా కదా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ అవన్నీ. ఒకటి ఏంటంటే వర్డ్ ప్రాబ్లమ్స్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పు, దాన్ని బట్టి చెప్దాం మనం. వర్డ్ ప్రాబ్లమ్స్ అని కాదు కానీ సింప్లీ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, x+y=7 or some ఏదైనా నంబర్ ఇస్తే వాళ్ళు ఈజీగా రాసేస్తారు. ఇఫ్ అది స్టేట్మెంట్ ఫార్మాట్ లో ఉంది అనుకో వాళ్ళు క్యాచ్ చేయలేరు. లైక్ ఎట్లా అంటే when x is added to y it gives 7 or 6 ఇలా ఇస్తే వాళ్ళు క్యాచ్ చేయలేరు. దే కాంట్. ఒకవేళ డైరెక్ట్ గా x+y అని డైరెక్ట్ ఈక్వేషన్ ఫార్మ్ లో ఇచ్చేస్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. బట్ ఈ సెంటెన్స్ ఫార్మాట్ లో ఉంటే మాత్రం దే కాంట్. అది యాక్చువల్లీ ఆల్జీబ్రా కదా. ఆల్జీబ్రా డామేజ్ అది వాళ్ళు స్టేట్మెంట్ రూపంలో ఇస్తే, మామూలుగా క్వశ్చన్ రూపంలో ఇస్తే వాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే దట్ ఈస్ ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ స్కిల్స్. వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం ఏంటంటే వాళ్ళు అక్కడ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. లాక్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కూడా వాళ్ళకి మ్యాథ్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఈవెన్ వర్డ్ ప్రాబ్లమ్స్ టు సేమ్ వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా అంతే, వాళ్ళు క్యాచ్ చేయలేరు ఈజీగా. అవును, క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు దే మేబీ ట్రై. బట్ ఆయన కూడా ఇంటెలెక్చువల్ లెవెల్స్ డిఫర్స్ కదా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్.
ఈవెన్ దట్ ఆల్సో మ్యాటర్స్. కొందరు తొందర పడతారు, అది అసలు మ్యాథ్స్ లో చాలా మంది చేసే మిస్టేకే అదే, తొందర పడతారు క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు. ఎస్ ఎస్. ఇంకా అదర్ దెన్ మ్యాథ్స్ ఇంకేమన్నా వేరే ఎవరన్నా ఫేస్ చేశారా ఇట్లా ప్రాబ్లమ్స్? భవానీ విల్ కెరియర్ కానీ ఎస్, కెరియర్ విషయంలో అయితే సిన్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నాకు టీచర్ అవ్వాలనేసి నాది ఏమంటారు ఏం ఉండే అనమాట. సో కానీ నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఏ కైండ్ ఆఫ్ టీచర్ అవ్వాలనేది స్కూల్లో నేను యాక్చువల్ గా 7th వరకు నాకు అర్థం కాలేదు, జస్ట్ టీచర్ అవ్వాలి అని ఉండే, కానీ ఏ సబ్జెక్ట్ టీచర్ అంటే నాకు ఐడియా లేకుండే. బట్ లేటర్ నాకు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత హ్యావ్ డిసైడెడ్, స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి లైక్ నేను డిసైడ్ అయినా మ్యాథ్స్ టీచర్ అవ్వాలని. సో మ్యాథ్స్ టీచర్ అవ్వాలంటే మ్యాథ్స్ లో ఐడియా ఉండాలనేసి, సో ఆఫ్టర్ ఇంటర్ లో ఏది చూస్ చేసుకోవాలనేది నాకు తెలియదు. యాక్చువల్లీ నాకు నేను ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్ళను. సో మా ఇన్స్టిట్యూషన్ లోనే మా సార్ చెప్పారనమాట, అంటే వాళ్ళే కండక్ట్ చేశారు ప్రోగ్రామ్ లాగా, విచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ కోర్సెస్ టు బి సెలెక్టెడ్, అట్లా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ నితీష్ వాళ్ళ ట్యూషన్స్ లో కూడా చెప్తారు, మేబీ ఒక వీడియో అప్లోడ్ చేశారు, ఐ హావ్ సీన్ ఇన్ ఎఫ్బి. అలా మాకు కూడా స్కూల్ డేస్ లో ప్రోగ్రామ్ లాగా పెట్టారనమాట. అలా పెట్టుకునేసరికి నా డౌట్స్ అప్పటికి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు నా డౌట్స్ ఏముంటుండే అంటే, ఇప్పుడు నేను మ్యాథ్స్ ఒక్కటే కావాలి, నాకు ఏది వద్దు అన్నట్టు ఉంటే. సో అలా ఒకటే, ఇంకా దట్టు నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడు మ్యాథ్స్ అనగానే ఎంపీసీ ఏది ఒక్కటే అంటుండే, ఈవెన్ ఎంబీసీ అనేది ఐడియా నాకు లేకుండే. ఎంపీసీ సిఈసీ ఇవే ఉంటాయి, ఎంబీసీ అనేది అంత ఐడియా ఎవరికి లేకుండే. సో మోస్ట్లీ అందరు ఎంపీసీ అనే చెప్పారు, నేను మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ ఉందంటే ఎంపీసీ అనే చెప్పారు. బట్ ఆఫ్టర్ ప్రోగ్రామ్ తర్వాత ఎంబీసీ అనేది ఐడియా అయిపోయింది. ఇంటర్ అయిపోయింది, ఆ తర్వాత డిగ్రీ జాయిన్ అవ్వాలి అని అంటే అక్కడ కూడా డైలమా, ఐ వాంట్ మ్యాథ్స్ అండ్ నాట్ అదర్ దెన్ దాట్, మ్యాథ్స్ ఒకటి ఉండాలి వేరేది ఉండదు. అలా ఉండేసరికి వన్ ఆఫ్ మై ఏమంటారు సిస్టర్, అంటే కజిన్ సిస్టర్ కాదు, జస్ట్ ఇలా తెలిసిన నేబర్స్ అనమాట, తను ఉండేసి పిఎస్సి అనేది ఒకటి ఆప్షన్ ఉంది అనేసి సజెస్ట్ చేస్తే, సో ఓకే నాకు అందులో మ్యాథ్స్ ఒకటి ఉంటది వేరేవి ఉండవని అంటే ఐ హావ్ వెంట్ టు పిఎస్సి స్టాటిస్టిక్స్ అనే దాంట్లో వెళ్ళాను. అలా నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండే, బట్ ఎవరో ఒకరైతే హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. ఓ వెరీ గుడ్. మెయిన్లీ ఎక్కడంటే మనం కాలేజెస్ కన్నా స్కూల్ లైక్ కాలేజెస్ అడ్మిషన్స్ వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మనకి గైడ్ చేస్తారు, పర్టికులర్ ఇప్పుడు మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఏ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి ఒకటి మనకి లిస్ట్ అవుట్ లాగా చేసి ఇస్తారు. అప్పుడు ఐ మీన్ జాయినింగ్ టైంలో వాళ్ళు కూడా మనకి హెల్ప్ అవుతారు చూస్ చేసుకునే సబ్జెక్ట్ లో కూడా. ఎగ్జాక్ట్లీ. ఓకే. నేను సోషల్ అంటే ఎప్పుడైతే స్కూల్లో సోషల్ టీచ్ చేస్తూనే ఉండాను, లంచ్ తర్వాత ఉంటుండే ఆ పీరియడ్. అయితే నేను నిద్రపోయేవాడిని. దాని తర్వాత మేడం ఏంటంటే హిస్టరీ చెప్తుండే అనమాట. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుండే ఆ హిస్టరీ, అందరూ అనుకుంటుంటారు, నేనేమో వింటుండే. తర్వాత ఇక నాకు టీచర్ కావాలని ఉండే, కానీ అట్ ద సేమ్ టైం నాకు ఐడియా లేదు బీఎడ్లో ఈ సబ్జెక్ట్ తీసుకోవాలి అంటే ఇది చేసి ఉండాలి డిగ్రీలా అని నాకు ఐడియా లేదు. ఎప్పటిదాకా ఐడియా లేదు అంటే ఎప్పుడైతే బీఎడ్కి జాయిన్ అయినానో అప్పటిదాకా కూడా ఐడియా లేదు. జాయిన్ అయిన తర్వాత ఐడియా వస్తే ఏం లాభం. ఇక నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్, ఇక సోషల్ అంటుకుంది. ఇక బిఎడ్ మ్యాథ్స్ తీసుకోవాల్సింది కదా, నువ్వు అప్పుడు ఐడియా లేకుండా ఆప్ట్ చేసేటప్పుడు? తీసుకోలేం మేడం, డిగ్రీలో నేను బీకామ్ చేశా. అచ్చా అచ్చా, ఓకే ఓకే. అలా మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కి నేను ఎలా అసలు బిగినింగ్ ఎలా చేస్తా అంటే ఒక అబిలిటీ టెస్ట్ పెడతా. అర్థమెటిక్స్ అంటే ప్లస్ మైనస్
డివిజన్ సబ్ మల్టిప్లికేషన్. ఓకే, మళ్ళీ అది బేసిక్ కాన్సెప్ట్స్. యా అర్థమెటిక్ బేస్ పైనే డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా, రేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్స్, మళ్ళీ డెసిమల్స్, మళ్ళీ ఫ్రాక్షన్స్ అంటే రేషనల్ నెంబర్సే. మళ్ళా సో 4 డిజిట్ నెంబర్స్. సో ఇవన్నీ జస్ట్ ఒక 10 నెంబర్స్ సొంతంగా రాసి అబిలిటీ టెస్ట్ పెడతా. సో అక్కడనే వాళ్ళు అర్థమైపోతుంది వాళ్ళ అబిలిటీ ఎంత ఉందో అర్థమైపోతుంది. సో ఆ బేసిక్స్లోనే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు అంటే ఐ విల్ టేక్ దెమ్, ఈజీగా తీసుకుంటా. లేదంటే ఒక 100-200 పెంచి మళ్ళీ తీసేసుకుంటా వాళ్ళకి. ఎక్కడైనా అంతే నితేష్, స్టార్టింగ్ లో వాళ్ళ టెస్ట్ తీసుకున్న తర్వాతనే తీసుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఫాలో అవుతుంది, లైక్ ఈ సబ్జెక్ట్స్ లో ఇంప్రూవ్ చేయాలనేసి ఒకటి ఫాలో అవుతుంది. బట్ వచ్చే వాళ్ళందరూ అలాగే వస్తున్నారు అనుకో, చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి తెలుసా అందులో. సో అందుకే వాళ్ళు ఎక్కడైతే నీడ్ ఉన్నారో అక్కడ వాళ్ళకి ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ కానీ హెల్ప్ ప్రొవైడ్ చేయడానికే డెఫినెట్ గా ఈ టెస్ట్ అనేది తీసుకోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ. యా సంఘమిత్ర మేడం ఏమైనా కంక్లూడ్ చేస్తారు? వీళ్ళు వైండ్ అప్ అయిపోయినట్టుంది కదా సెషన్. ఎస్ అయిపోయింది. దానికంటే అడిషనల్ కూడా ఎక్కువ డిస్కషన్స్ కూడా అయినాయి. అంటే టాపిక్ పైనే ఉండే, వి డిడ్ నాట్ డీవియేటెడ్ ఫ్రమ్ ద టాపిక్. సో బేసికలీ వీల్ ఎండ్ ఆన్ ద నోట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గైడెన్సెస్. ఒకటి పర్సనల్ గైడెన్స్, ఒకటి ఎడ్యుకేషనల్ గైడెన్స్. అబౌట్ పర్సనల్ గైడెన్స్ వి హావ్ డిస్కస్డ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్. అంటే నేను అనేది ఇన్ జనరల్ చెప్తున్నా, ఎన్ని రకాల గైడెన్స్లు ఉన్నాయంటే పర్సనల్, వొకేషనల్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే నితేష్, విల్ వైండ్ అప్. ఓకే మేడం we can wind up ma'am. Thank you. Okay, thank you. Bye all. Bye.